ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. చెప్పు లక్ష్మమ్మ. అయ్యగారు ఇప్పుడు మారిపోయారు. ఆయన ఎప్పట్లాగే మామూలుగా ఉండాలంటే ఆ నిహారిక ఈ ఇంట్లో ఉండకూడదమ్మా. ఆమె ఎప్పటికైనా మళ్ళీ అయ్యగారిని మార్చేస్తుంది. భవానీ చాలా కష్టపడి అయ్యగారిలో మార్పు తీసుకొచ్చింది. పాపం భవానీ ఎంత కష్టపడిందో. ఆ నిహారికని ఇంట్లోంచి బయటికి పంపించడానికి ఇదే సరైన సమయం అమ్మా. నా అంచనా ప్రకారం అయ్యగారు దీనికి ఒప్పుకుంటారు. సరే, అలాగే మాట్లాడతాను. సరేనమ్మా. ఆ దేవి దయవల్ల అయ్యగారు ఆ నిహారికని బయటికి పంపించడానికి ఒప్పుకుంటే ఎంతో బావుంటుంది. అమ్మగారి సంసారం కుదుట పడుతుంది. బిల్డింగ్ మెటీరియల్స్ ఒక్కసారిగా 20 లక్షలు పెరగడం ఏంటి? ఏదో 10% అంటే అర్థం ఉంది. సడన్గా 20 లక్షలంటే చాలా ఎక్కువ కదా. మీరు ఇలాగే చేస్తే మీ మెటీరియల్ వేరే వాళ్ళ దగ్గర మేము కొనాల్సి ఉంటుంది. ఎక్కువ మాట్లాడితే ఇప్పుడే నిర్ణయం తీసుకుంటాను. పెట్టేయండి ఫోన్. అర్జున్, నీకొక విషయం చెప్పాలి. దాన్ని నువ్వు కోపగించుకోకుండా వినాలి. విషయం ఏంటో చెప్పు. నువ్వు కోపం తెచ్చుకోనని ప్రామిస్ చేయి, అప్పుడు మాట్లాడతాను. అంత కోపం వచ్చే విషయం ఏంటి? ముందు ప్రామిస్ చేయి. శివగామి, నువ్వేం అడిగినా నేను కోపగించుకోను. నాకు ప్రతిరోజు ఒకటి కాకపోతే ఇంకొకటి సమస్య వస్తూనే ఉంటుంది అర్జున్. అయినా ఏదో చేసి కొన్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇప్పుడు నిహారిక ఇంటికొచ్చాక మనిద్దరి మధ్య మనస్పర్ధలు కాదు, గొడవలే జరిగాయి. ఇద్దరం విడిపోవాలనుకునేంత పొజిషన్కొచ్చాం. ఒకరి మొహం ఒకరు చూసుకోలేదు. బద్ధ శత్రువుల మధ్య ఉన్నంత గ్యాప్ ఏర్పడింది. ఇప్పుడు దేవుడు దయ వల్ల, భవానీ హెల్ప్ వల్ల పరిస్థితులు చక్కదిద్దుకున్నాయి. ఈ ఆరోగ్యకరమైన పరిస్థితి ఇలాగే ఉంటుందో లేదోనని నాకు భయం వేస్తుంది అర్జున్. నిహారిక ఇంట్లో ఉంటే ఇంటి లోపల ఏదో కోడెత్రాచు తిరుగుతున్నంత ఫీలింగ్ వస్తుంది. ఆ పాము ఎక్కడుంటుంది, ఎక్కడ తిరుగుతుంది, ఎప్పుడు కాటేస్తుందో తెలీదు. తెలుసుకోవడం కూడా కష్టం. అదెప్పుడు ఏం చేస్తుందోనన్న భయంతోనే బతకాలి. అది మళ్ళీ కాటేస్తే ఏం చేయాలి? అందుకే ఆ కోడెత్రాచుని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే బెటర్ అనిపిస్తుంది అర్జున్. లేదు ఇక్కడే ఉంచుదామని నీకు అనిపిస్తే నీ ఇష్టం అర్జున్, నాకేం అభ్యంతరం లేదు. నిహారిక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి, అంతే కదా. దీనికెందుకు ఇంత ఉపోద్ఘాతం? నువ్వు చెప్పినట్టే ఆ తాచుపాముని తీసుకెళ్ళి బయట వదిలేద్దాం. అర్జున్, థ్యాంక్ యూ సో మచ్ అర్జున్. నన్ను అర్థం చేసుకున్నందుకు, నువ్వు ఈ విషయాన్ని పాజిటివ్గా తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. చాలా రిలీఫ్గా ఉంది. మొత్తానికి నన్ను నువ్వు విలన్ని చేసేసావు. ఆ కొద్ది రోజులు అంతేగా. సరే, ఏదో ఒకటి మాట్లాడి నిహారికని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాను. నువ్వెందుకు నిహారికతో మాట్లాడి నీ విలువని తగ్గించుకుంటావు? ఇన్ని రోజులు నిహారిక ఇంట్లో ఉండడానికి కారణం నేనే చెప్తాను. యూ డోంట్ వరీ. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్, నా మాటకి విలువిచ్చినందుకు. నేను నిన్ను చాలా బాధ పెట్టాను. కారణం ఏంటో నీకు తెలుసు. నాకు నువ్వంటే ఎంత ప్రాణమో నీకు తెలుసు. నిన్ను బాధ పెట్టానంటే ఏదో నన్ను ఇలా కంట్రోల్ చేస్తుందని అర్థం. అది నాకు కూడా తెలుసు అర్జున్. సరే, నువ్వు రిలాక్స్డ్గా ఉండు. ఆ తాచుపాముని ఇంటిలో నుంచి బయటికి పంపించే పని నేను చూసుకుంటాను.
ఎక్స్క్యూజ్ మీ. అర్జున్, నువ్వు మాట్లాడటం చూసి నువ్వెక్కడ నాకు దూరం అయిపోయావోనని భయం వేసింది. నా అర్జున్ నా కోసం మళ్ళీ వచ్చాడు. రా అర్జున్, రా కూర్చో, రా. నిహారిక, ఇప్పుడు నేను చెప్పే విషయానికి నీకు కోపం రావచ్చు, కానీ నీ మంచికే చెప్తున్నాను. నువ్వు ఈ ఇంట్లో ఉండొద్దు. విజయవాడ బ్రాంచ్ రెస్పాన్సిబిలిటీస్ నువ్వు తీసుకో. శివగామి మాటలు నువ్వు చెప్తున్నావా? ఈ మాట శివగామి చెప్పినప్పుడు నీ మీద ఏదో కోపంతో చెప్పిందనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మనందరి మంచి కోసమే తన ఆ మాట చెప్పింది అని. నేనిక్కడ ఉండటం వల్ల ఎవరికి సమస్య? తెలుసో తెలియకో నువ్వు నేను క్లోజ్ అయ్యి, కారణం ఏదైనా కావచ్చు. మనం కొంచెం క్లోజ్గా మూవ్ అయింది నిజమే, నేను కాదనడం లేదు. భార్యాభర్తలకి సమస్యలు రావచ్చు, కానీ భార్యాభర్తలకి మధ్య సమస్యలు రాకూడదు. కాపురాలు కూలిపోతాయి, కుటుంబం సఫర్ అవుతుంది, పిల్లలు సఫర్ అవుతారు. నిహారిక, నువ్వేమీ చిన్నపిల్లవి కాదు, నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. నీ మనస్ఫూర్తిగా చెప్పు అర్జున్. నేను ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్తే నీ మనసుకి బాధ కలగదా? దేనికి బాధ? తప్పు మనిద్దరిలోనే ఉంది. శివగామి మన ఇద్దరిని ఇంటి నుంచి బయటికి పంపించాల్సింది. నిన్ను ఇంట్లోనే ఉంచుకొని నన్ను ఎందుకు బయటికి పంపిస్తోంది? అది నీ నోటితోనే చెప్పిస్తోంది. చివరికి శివగామి అనుకున్నది సాధించింది. సరే అర్జున్, 2 రోజులు ఈ ఇంట్లో ఉండే అవకాశం ఇవ్వు. ఇట్స్ ఓకే, టేక్ యువర్ ఓన్ టైం. నన్నే ఈ ఇంటి నుంచి వెళ్ళమనటానికి ప్లాన్ చేసావు కదా శివగామి. నిన్ను ఈ ప్రపంచం నుంచి పంపించడానికి ఏర్పాట్లు చేస్తాను. నిహారిక, ఏమైంది నిహారిక? నువ్వు ఈ ఇంట్లో ఉండొద్దు. అర్జున్ వచ్చి నన్ను వెళ్ళిపోమని చెప్పాడు.